రాష్ట్రం ఎక్కడుండేది? 2004లో అప్పుడు గెలుచుంటే తెలుగు జాతి ఏ స్థాయికి వెళ్ళేదో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా, రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వం తెచ్చినటువంటి బ్యాడ్ ఇమేజ్ అంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అయితే మన మీద ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది, ఒకప్పుడు ట్రాక్ రికార్డు ఉంది. అందుకే ప్రజలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహాన్ని చూపించారు. ఈరోజు మీరు చూస్తే గడిచిన 1 ఇయర్లో 9,34,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఒప్పందాలు చేశాం. దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, అదానీ, బిర్లా, జిందాల్, ఆల్ బ్రాండ్స్ ఆర్ హియర్. ఇంకా చిన్న చిన్న కంపెనీలు అన్నీ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నాన్ని, అమరావతి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని, అదే మరి తిరుపతి ఆ ప్రాంతాన్ని అవసరమైతే 5 జోన్స్గా చేసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. అదే మరిగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని ప్రమోట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు వెళ్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నం నుంచి అవసరమైతే దీన్ని వంశధార వరకు కూడా కనెక్ట్ చేసే దానికోసం ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఎప్పుడూ పెట్టని విధంగా రాయలసీమలో అందరి నీవా పైన ఒక్క సంవత్సరం 3,873 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మనం చెప్పకపోతే, పదే పదే చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్క రాయలసీమలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ, తిరుపతిలో లేపాక్షి, కడపలో జిందాల్తో స్టీల్ ప్లాంటు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొస్తున్నాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యు నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. గూగుల్ వస్తూ ఉంది, విమానాశ్రయం పూర్తి అవుతూ ఉంది, ఇంకో మెట్రో తీసుకొస్తున్నాం. ఇంకో పక్క 2 స్టీల్ ప్లాంట్లు. అంటే భారతదేశంలో ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున స్టీల్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం లేదు, జిల్లా లేదు. అలాంటి మిత్తల్ది కానీ ప్లస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2 వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీ అందరికీ పదే పదే చెప్పాను, పిఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ 20 లక్షల ఫ్యామిలీస్లో మనం దీన్ని తీసుకెళ్లాలనుకున్నాం. నిన్నే కుప్పంలో టెండర్ పిలిచారు, బాగానే కాస్ట్ ఎఫెక్టివ్గా వచ్చింది. దాన్ని రోల్అవుట్ చేయమన్నా త్రూఅవుట్ ది స్టేట్ చేస్తున్నాం. మీ క్యాంపెయిన్లో ఇది కూడా మీరు తీసుకోవాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా మనమే పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తాం, వాళ్ళకి కానీ సర్ప్లస్గా కానీ ప్రొడ్యూస్ చేస్తే అది గ్రిడ్కి ఇస్తే అదనంగా వాళ్లకు మానిటైజేషన్ వస్తుంది. అదే మాదిరిగా బీసీలకు 98,000 వరకు 3 కిలోవాట్ల వరకు వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తాం. అదే సమయంలో ఓసీలకు కూడా 70,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే విధంగా, దగ్గర 78,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలోవాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దీన్ని ప్రమోట్ చేయాలి, మన కార్యకర్తలకు కూడా చెప్పాలి. దీన్ని పెట్టుకోగలిగితే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది. కుసుమ్ కూడా పెట్టాం. ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుమ్ కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి
అదనపు కరెంటు అమ్ముకునే విధంగా, అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం. ఇవన్నీ మనం చేసిన పనులు చెప్తూనే జరిగే రాజకీయాలు కూడా మీరు చెప్పాలి. నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎకనామిక్ టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. పదే పదే మనం మాట్లాడుతున్నాం. టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని. అదే సమయంలో ఎకనామిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం. ఇంకో పక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. నేను పదే పదే చెప్పాను, ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రవాద సమస్య, ఫ్యాక్షన్ పాలిటిక్స్, అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్, రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం. అక్కడ రాజీ లేదు, అడ్డంకులు లేవు. కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయ ముసుగేసినప్పుడు ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అదే జరిగింది. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడే నాయకులందరూ ఉన్నారు. ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్ల పంపిణీలో. తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను. నేను ఎప్పుడు ఒక అనుమానంగా చూస్తాను. ఏ విషయం మీరు చెప్పినా చెవిలో పెట్టుకుంటూనే ఇంకొక చెవిలో ఆలోచిస్తూ ఉంటాను, ఇది చెప్పింది కరెక్టా లేదా అని వెరిఫికేషన్ చేసుకుంటాను. అలాంటి నేను వెరిఫికేషన్ చేసుకోకుండా నమ్మా. టైం పాస్ అయింది. డెవలప్మెంట్స్ ఎప్పుడూ మీకోసరం నా కోసం ఆగవు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీ మీ మనసుల్లో ఉండాలి. తెల్లవారితో ఇది జరిగింది. ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు, ప్రణాళికలు రచించుకుంటున్నారు, మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం. ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి కారు వచ్చాడు. ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని. అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. అంటే అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి మళ్ళీ గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్గా ఇది గొడ్డలు వేయటం తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది. మనం మోసపోయాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉండేవాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నాం, పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం. ఆ రోజు కానీ మనకు ఆలోచన వచ్చాయి, కరెక్ట్గా 1 గంట 2 గంటలు అక్కడ అన్నీ వదిలిపెట్టండి, 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను కానీ అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం. తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ పాలిటిక్స్. రైట్ టైం. తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది. కానీ మనం పెద్ద మనుషులం, మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్త మాత్రం అంటే రాష్ట్రం నష్టపోతుంది. అదే జరిగింది. అదొక్క సంఘటన కాదు. కోడికత్తి డ్రామా చూశారు, గులకరాయి డ్రామా చూసాం,
అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్లో ఉండి బాబాయ్ హత్య, అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు, ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనే పేరు పెట్టి గడ్డేదో గాలిందని దాన్ని రాజకీయం చేయడం. అది చేసినప్పుడు మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, డేటా ఇమ్మంటే నేను డేటా ఇవ్వను, నువ్వేం చేసుకుంటా చేసుకో, కానీ మీరు నాకు సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం. నిన్న మొన్న మీరు చూశారు, ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు, తప్పు లేదు, పరామర్శించేవాడు ఎవరిని పరామర్శించాలి? గంజాయి బ్యాచ్నా, రౌడీ షీటర్నా? అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు. యాక్షన్ తీసుకోకపోతే మీ అందరికీ లైసెన్సు. రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా 3 సంవత్సరాల ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాల. వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు. అది అయిన తర్వాత మీరు చూశారు, రెండోది నేరుగా గుంటూరు సత్తెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. కారులో పోతూ కారు కింద హిట్ అండ్ గో, చక్రాల కింద మనిషి పడిపోతే, మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నిలబెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం, ఎంత అర్జెంట్ అయినా. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డలపైన హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకుంటే రౌడీజం జరుగుతూ ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. అందుకే నేను చెప్పాను, టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నాం. ఎవ్రీవేర్ టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు కావాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవడైనా సరే తప్పు చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించి లా అండ్ ఆర్డర్ కాపాడడం తెలుగుదేశం పార్టీ బాధ్యత, ఎన్డీఏ బాధ్యత. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. కులం పేరుతో రెచ్చగొడతారు, మతం పేరుతో రెచ్చగొడతారు. ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్. ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది, నేను నిజం చెప్తున్నానా
లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో పదే పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే మీరు అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశ రాజకీయాల్లో ఇది కొత్త అలవాటు పోకడ. ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళా మేనేజ్మెంట్కి పోయే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను. ఆ పేపరే కాపాడితే, ఆ టీవీయే కాపాడితే 11 సీట్లు వచ్చేటివి కాదు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తాయి. దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది, ఇది మరీ ప్రమాదంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది. గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని, ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే 2 నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది, ఏంట్రా అని. అలాంటివి వస్తాయి. అయితే ఇది యథార్థమని గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో ప్రివెంటివ్ కానీ అదే మరి ఫర్మ్ యాక్షన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో నెల రోజులు నేను బ్రాడ్గా మీకు ఇండికేషన్ ఇచ్చాను. 1 మంత్ నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కేఎస్ఎస్ వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు. ఈ 1 మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గట్టెక్కించడానికి ఏమేం చేసాం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల మనం మాట ఇచ్చాం, కేంద్ర సహకారం తీసుకుంటున్నాం, మన ఆర్థిక వనరులన్నీ కూడా సమీకరించుకుంటున్నాం. ఎప్పుడూ లేని విధంగా నేను మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్ అయితే, జిఎస్టీ అయితే జిల్లా అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను. వనరుల సమీకరణ కోసం ముందుకు పోతున్నాం. స్ట్రక్చరల్ ఛాలెంజెస్ని, ఇటీవల జరిగినటువంటి ధ్వంసాన్ని 2 నుంచి బయటపడేయడానికి అనేక విధాలుగా ఆలోచించి మాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. నేను పదే పదే చెప్పాను, అభివృద్ధి సంక్షేమం 2 ప్యారలల్గా తీసుకెళ్తాం. అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమానికి అభివృద్ధికి మళ్ళా నిధులు వస్తాయి. ఒక్కొక్కసారి అప్పులు తెస్తే అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. కానీ 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటి? అప్పులు తీసుకొచ్చారు. కడాన కొన్ని అప్పులు మీరు చూస్తే 25 సంవత్సరాలు మద్యపాన నిషేధాన్ని పెడతామన్న పార్టీ మద్యపానాన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దగ్గర 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసుల్ని తాకట్టులు పెట్టారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ తాకట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి మానిటైజేషన్ ప్రాజెక్ట్, అది ఈరోజు రైతుల ముందుకు వచ్చారు, భూమి ఇచ్చారు, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. కొంత భూమి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం. కొంత భూమి మిగిలితే కొన్ని సంస్థలు కూడా ఇచ్చి ఆ మిగిలిన దాన్ని అమ్మితే
ఆ డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు డబ్బులు రాదు, ఇప్పుడు అమ్మితే తక్కువ ధరలు ఉంటాయి, అభివృద్ధి పెరిగితే ధరలు పెరుగుతాయి. నేను హైదరాబాద్లో చూశాను, హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతంలో ఎకరాలు ₹1,00,000, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు. అది దాని విలువ. అభివృద్ధి జరిగినప్పుడు విలువ మారిపోతుంది. ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఏది వచ్చినా. ఆ విధంగా దాన్ని చేస్తే అందరికీ లెటర్లు పంపించారు, వ్యతిరేక క్యాంపెయిన్ చేశారు. ఆ రోజు కూడా ఇదే మారిగా అమరావతి పైన విష ప్రచారం చేసి డబ్బులు ఇవ్వకుండా అన్ని ఏజెన్సీలు పంపించి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నిన్న మీరు చూస్తే మైనింగ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసి మైనింగ్లో వచ్చే ఆదాయాన్ని చూపించి మనం కొంత అప్పు తీసుకొచ్చి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోతున్నాం. దానికి అందరికీ లెటర్లు రాసి ఏదో కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని, మీరు చేసింది చెప్పిన దానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధాన్ని తెస్తామని చెప్పి మద్యపానాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తేవడం అది తప్పు. నేను ఈరోజు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేసుకుని అభివృద్ధిని పట్టాలెక్కించి ఆదాయాన్ని పెంచుకుంటూ తాత్కాలికంగా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అదనంగా కొంత డబ్బులు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇది తప్పు కాదు. కేంద్రం ఎంత ఇవ్వాలనో అంత తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూస్తే పోలవరం డబ్బులు ఇచ్చారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. మనకు ఇబ్బందులు ఉన్నాయంటే శాసక కింద డబ్బులు తీసుకొచ్చాం. అదే సమయంలో కొంత వెసులుబాటు కోసం మనం ఈ పనులు చేస్తామంటే అడ్డుపడి ఇవ్వకపోతే ఇవ్వలేదు, ఇస్తే ఎక్కడైనా డబ్బులు తెస్తే ఇవ్వనీయకుండా అడ్డుపడడం, ఇదేమి రాజకీయం నాకు అర్థం కావడం లేదు. అంటే ఇంత నీచమైన రాజకీయాలు కూడా చేసి మళ్ళీ ప్రజల్ని మెప్పించాలని ఆలోచించిన వాళ్ళని ప్రజల్లో మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చాలా స్పష్టంగా ఉన్నా. నా ఆలోచన షార్ట్ టైం, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకొని సస్టైనబుల్ ఎకానమీతో ఆర్థిక వ్యవస్థ సుస్థిరత అదే మరికి స్టేబుల్గా చేసి దీన్ని బ్యాలెన్స్ చేయడం మన ఆలోచన. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ కార్యక్రమంలో కావలసిన లిటరేచర్ తయారు చేశాం, పార్టీ మొడాలిటీస్ కూడా తయారు చేశాం. మన వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నా, ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు. మీలో ఆలోచన విధానం ఇన్నోవేటివ్గా ఉండాలి. లేదంటే మీరు అర్థం చేసుకునే సమయానికి మీ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళా మనం ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కోపప్ చేసుకొని కరెక్ట్ మెజర్ చేసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. యాస్పిరేషన్స్ ఉన్నాయి, కార్యకర్తల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి, పబ్లిక్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి. అదే సమయంలో ఈ 2 యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎక్కడన్నా తప్పులు జరిగితే మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ మీటింగ్ తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. మీరు 1 మంత్ నేను ప్రచారం చేస్తాం. నేను అయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా. గ్రాఫ్ పెరుగుతూ ఉందా, గ్రాఫ్ తగ్గుతుందా, కాన్స్టిట్యున్సీ కానీ వ్యక్తి కానీ రాష్ట్రం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం. నేను ఎన్నికల ముందు ఒకే మాట మీకు చెప్పా, నన్ను డీటెయిల్స్ అడగద్దండి, సరైన నిర్ణయం తీసుకుంటాను ఆ రోజు చెప్పా. ఆ రోజు నన్ను నమ్మారు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. అందుకే ఎప్పుడూ రానంత విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.
1 ఇయర్ అయింది. నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను. సుపరిపాలనలో తెలుగు తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది. అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్ అండ్ ఇయర్. సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి. అది కూడా మళ్ళీ నేను మాట్లాడినప్పుడు చెప్తాను. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి. అయితే ఇది నాట్ మరీ ఇది కూడా కాదు. నేను అందుకే పదే చెప్తున్నా, ఈ మధ్య హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. పార్టీలు కూడా కావాల్సింది స్మార్ట్ వర్క్ కావాలి. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. రెండవది ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే. ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది, ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని, ఎనర్జీని పెంచుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేట్టుగా 30 days. ఇంకొక పని లేదు. నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. టాటా చెప్పేస్తారు. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు. అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజలకు విస్తృతంగా వివరించాలి. నిత్యం నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి సీఎం సూచించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఏపీని కూడా, అంటే ఒకప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశామో ఐటీ రంగంలో, అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏపీని కూడా అదే విధంగా డెవలప్ చేస్తానని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే గూగుల్, అలాగే మైక్రోసాఫ్ట్, వివిధ పెద్ద టెక్ కంపెనీలన్నీ ఇప్పుడు ఏపీకి తరలి వస్తున్నాయి. ఉపాధి సృష్టిస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాము రాబోయే రోజుల్లో. కాబట్టి అన్ని విషయాల గురించి ప్రజలకు వివరించే విధంగా నేతలంతా కూడా నిత్యం ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు. టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. పదే మనం మాట్లాడుతున్నాం. టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని. అదే సమయంలో ఎకనామిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం. ఇంకో పక్క క్రిమినల్స్, రాజకీయ. నేను ఒక్క సర్వే పైన ఆధారపడను. అనునిత్యం అనేక విధాలుగా సమాచారం వస్తూనే ఉంటుంది. క్యూఆర్ కోడ్ మొదలుకొని, డిజిటల్ పెనిట్రేషన్ మొదలుకొని, క్యాపీ మీరు ఏ సర్వేలన్నా ఎవరేం చెప్పినా వాళ్ళది ఒక సర్వే. వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకొని ఏది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైంలో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.